మరో మైలురాయిని చేరుకుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్స్ వైద్యులు అరుదైన క్లిష్టమైన మెదడు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సోమాలియాకు చెందిన 24 ఏళ్ల యువకుడు కాల్పుల్లో తలకు బుల్లెట్ గాయంతో బాధపడుతూ ఆసుపత్రికి రాగా వైద్యులు అతడి మెదడులోని క్లిష్టమైన ప్రాంతం నుండి బుల్లెట్స్ ను తొలగించారు. తక్షణమే ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్కు తరలించారు. ఈ రోగికి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ లక్ష్మీకాంత్ సిరవారపు నేతృత్వంలోని నిపుణుల బృందం శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించింది. ఇది చాలా అసాధారణమైన కేసు అని, బుల్లెట్ మెదడులోని అత్యంత సున్నితమైన ప్రాంతంలో చాలా లోతుగా ఉందన్నారు. శస్త్రచికిత్సలో అత్యంత జాగ్రత్త, నైపుణ్యం అవసరమని, ప్రాణాంతక నరాల విధులు దెబ్బతినకుండా బుల్లెట్స్ ను విజయవంతంగా తొలగించామన్నారు. From the local area in the Somalia, he survived barely. దాంతో ఆయన కోమా స్టేజ్లో ఉండటం, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అసెస్మెంట్ చేసి నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేసి అది ఉన్న క్రిటికల్ లొకేషన్ని అసెస్ చేసుకుంటూ ఆయనకున్న రిస్క్ అంతా మనం చెప్పి మనము సర్జరీ చేయడం వెళ్ళింది. చాలా కాంప్లికేటెడ్ సర్జరీ, 2 hours సర్జరీ విత్ టీమ్ ఎఫర్ట్స్, విత్ మేనేజ్మెంట్ సపోర్ట్, వెంట్ వెరీ స్మూత్లీ. అండ్ పేషెంట్ రికవరీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్ రికవరీ అనేది పేషెంట్లో మనం చూడండి. ఇది ఆపరేషన్ 12 hours అండి. మా దగ్గర వీటికి మనం స్పెషల్ టెక్నిక్స్ ఉంటాయి. న్యూరో నావిగేషన్ అని ఉంటుంది, మైక్రోస్కోప్ అని ఉంటుంది, హై ఎండ్ సర్జికల్ మైక్రోస్కోప్. బికాజ్ అంటే మనం ఆపరేషన్ చేసేటప్పుడు దాని చుట్టూ ఉన్న క్రిటికల్ స్ట్రక్చర్స్కి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా, బ్రెయిన్ ఫంక్షన్స్కి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా, బ్లడ్ బ్లీడింగ్ కాకుండా, వైటల్ స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా మనం కాపాడుకుంటూ మనం వీటిని ఈ బుల్లెట్ అనేది ఈ ఫారెన్ from the local area in the Somalia, he survived barely, but he can explain. Can you explain how it is? హైదరాబాద్